నాకేమనిపిస్తుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు. మీరు రేపు మనకి 2029 ఎలక్షన్స్కి ఒక 50 సీట్లు పెరుగుతున్నాయి. మీరు ఆలోచన చేసుకోండి. మన పార్టీలో ఎన్డీఏ ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం పార్టీనా, జనసేననా, బీజేపీనా చూసుకొని అట్లీస్ట్, ఎందుకంటే అక్కడ ఉంటే మాత్రం అసలు మీకు పుట్టగతులు అనేది ఉండదు, అసలు గెలిచే పరిస్థితి అయితే ఉండదు. కొంతమంది బాగుండే వాళ్ళు అట్లీస్ట్ ఆలోచన చేసి వచ్చేదానికన్నా ప్రయత్నం చేసుకుంటారని నేను భావిస్తున్నా. అలాగే ఇంకో అడ్వైస్ నా సైడ్ నుంచి ఏమంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను మా తెలుగుదేశం పార్టీ తరఫున లీగల్ అడ్వైస్ ఇస్తాం. మీకు ఏమైనా హోటల్ కావాలంటే హోటల్లో పెట్టుకునేదానికి ఇస్తాం, అడ్వకేట్లకు కూడా కావాలంటే ఖర్చులు ఏమన్నా ఉంటే ఇస్తాం. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్, మీరు జగన్మోహన్ రెడ్డిని మార్చేయండి. జగన్మోహన్ రెడ్డిని మార్చే విషయంలో వీఆర్ ఫుల్లీ గోయింగ్ టు సపోర్ట్. మాకు కూడా అపోజిషన్ లేదండి. అసెంబ్లీలో పోయి కూర్చుంటే అస్సలు మా వాళ్ళు అయితే ఫస్ట్ టైమర్స్ అయితే ఎంత బాధపడుతున్నారంటే, సార్ మేము నేర్చుకోలేకపోతున్నాం, అపోజిషన్ లేదు అని. అట్లీస్ట్ రేపు 29కి అపోజిషన్లో కూర్చొనే కన్నా పరిస్థితి ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకుంటే సింగిల్ డిజిట్కి పడిపోతారు. ఆయన అర్థం చేసుకోవడంలో ఇంతవరకు ఎందుకు ఓడిపోయినాము 24లో, ఏ రకంగా చేస్తే మనం అట్లీస్ట్ రేపు ఫ్యూచర్లో 29లో అపోజిషన్లో కూర్చొనే దానికన్నా అవకాశం ఉంటుంది అనేది ఐ థింక్ బేసిక్స్ మర్చిపోయినారు అనేది అయితే నాకైతే అర్థమైంది. సో మా సైడ్ నుంచి ఈ అడ్వైజ్ అండి, జగన్మోహన్ రెడ్డిని దింపేసేయండి. ఫుల్ సపోర్ట్, పోలీస్ సపోర్ట్తో సహా అన్నీ ఉంటాయి. లీడర్స్ అంతా క్లారిటీ చెప్తున్నారు. సో దేవునితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు, అది వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతికిన వాళ్ళు లేరు. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఆయన అడ్వైస్ తీసుకొని, జగన్మోహన్ రెడ్డి గారు అడ్వైస్ తీసుకొని కానీ మీరు ముందుకు పోతే, ఈరోజు చేసిన ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి చేసిన వాళ్ళు మీ ఇంట్లో లేడీస్ ఏమనుకుంటున్నారో నాకు అర్థమవుతలేదండి. వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ని అడుగుతున్నా నేను, మీ ఇంట్లో లేడీస్ యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు చేసే బిహేవియరు? నాకు నిజంగా అర్థమవుతుంది. సో పోయి కొద్దిగా ఇంట్లో అడగండి. అట్లీస్ట్ మీరు ఎట్లయినా వేరే వాళ్ళని అడగారు, అట్లీస్ట్ పోయి మీ ఇంట్లో మీ వైఫ్స్నో, బెటర్ హాఫ్స్నో అడగండి, ఏ రకంగా అనుకున్నారు, అసలు కరెక్టేనా మేము చేసేది అంటే వాళ్ళే చెప్తారు. ఎందుకంటే దే ఆర్ వెరీ నాలెడ్జబుల్. మనం హౌస్ వైఫ్స్ అనుకుంటారు కానీ దే ఆర్ వెరీ వెరీ నాలెడ్జబుల్. సో వాళ్ళని పోయి అడగండి, దే విల్ బీ ఏబుల్ టు గైడ్ యూ. సో అట్లీస్ట్ ముందన్న కొద్దిగా అపోజిషన్ లెక్క నిజంగా అనుకొని పని చేస్తే అడగండి, ప్రశ్నించండి. మాకు ఏ రకంగా పనులు చేయించుకోనేకి మేము ఎక్కడైనా మిస్ అవుతుంటే కరెక్ట్గా ప్రశ్నిస్తే మేము షార్ప్ అయ్యి కరెక్ట్గా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఇట్లాంటి చిల్లర చేష్టలు, చిల్లర పనులు చేస్తే మాత్రం దేవుడే మీకు చూసుకుంటారు. ఇప్పటికే మీకు 2 నామాలు పెట్టారు, రేపు ఇంకో సింగిల్ నామం కూడా రావచ్చేమో 29లో. సో మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇమీడియట్గా మార్చండి. ఆల్ కైండ్ ఆఫ్ సపోర్ట్ మా తెలుగుదేశం పార్టీ నుంచి అయితే నేను ఇప్పిస్తా. దాంట్లో